హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోనే మనం ప్లెయిన్ బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లోని ఎటువంటి టిప్స్ ఉపయోగించాలి, ఎలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. సరేనండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని హెమ్మింగ్ బెల్ట్ వేసేసి డాట్స్ వేసేసి ఫస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ప్లెయిన్ బ్లౌజ్కి 2 షేప్ బెల్ట్లు ఉంటే ఒకవైపుకి సరిపోద్దండి. 2 ముక్కలు ఉంటే సరిపోద్ది. 3 ముక్కలు 4 ముక్కలు ఏమీ అవసరం లేదు. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసారు కదా, ఇది 4 ముక్కలు అనమాట షేప్ బెల్ట్లు, ఇవి కావాలి. అలాగే ఫ్రంట్ పార్ట్, దాని తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ తర్వాత మనకి హుక్ బెల్ట్ కోసం అని చెప్పేసి ఇది హుక్ బెల్ట్కి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా, ఇప్పుడు ఫోల్డింగ్ చేయకుండా అయితే 2 ఇంచీలు కావాలి. ఇలా 2 ఇంచీలకి ముందు మనం కటింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేస్తే 1 ఇంచ్ వెడల్పు వస్తుంది. అలాగే ఫోల్డింగ్ చేసిన తర్వాత ఐ బెల్ట్ 2 ఇంచీలు ఉండాలి. అంటే ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే 4 ఇంచీలు అనమాట. ఇది ఐ బెల్ట్కి మనకి బ్యాక్ సైడ్ నెక్ కటింగ్ చేస్తాం చూసారా, ఆ ముక్క నుంచి తీసుకుంటే సరిపోదు. ఆ ఫోల్డింగ్ లాగే ఉంటుంది. మనకి ఇలా షేప్ వస్తుంది కదా, ఇలా మనకి రౌండ్ షేప్ వస్తుంది చూసారా, అక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీలు ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోద్ది. బాగా చిన్న మేడ ఉన్న వాళ్ళకి కొద్దిగా జాయింట్ అన్నది వేసుకున్నా సరిపోద్ది. అంటే హుక్ బెల్ట్కి సరిపోకపోతే హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటే ఇది మాత్రం మనకి మిగిలిన ముక్కల్లోంచి తీసుకోవాలి హుక్ బెల్ట్ని. సరేనండి. అదే లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, లైనింగ్ నుంచి హుక్ బెల్ట్, ఒరిజినల్ పీస్ నుంచి ఐ బెల్ట్ తీసేసుకుంటాం. మరి ఇది ఎంత పొడవు అంచనాగా తీసుకోవాలి అండి అంటే కనుక ఇది చూడండి. సపోజ్ ఇలా మీరు పెట్టారనుకోండి, ఆ తర్వాత షేప్ బెల్ట్ని ఇలాగా స్టిచ్చింగ్ చేశారనుకోండి, ఈ మాత్రం అన్నా సరే మనకి ఉండాలన్నమాట. సరేనా. ఒకవేళ తక్కువ ఏమన్నా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మనకేమైనా తక్కువ ఏమైనా అనిపిస్తే కనుక జాయింట్ కూడా వేసుకోవచ్చు. సరేనండి. కానీ ఇక్కడ డాట్స్ కట్ అన్నీ వస్తాయి కదా, సరిపోద్ది. సరేనా. హుక్ బెల్ట్ క్లాత్ ఎంత ఉంది కాబట్టి నేను హుక్ బెల్ట్ పొడవుగానే తీసుకున్నాను. మన మెడను పెట్టి ఐ బెల్ట్ వస్తుంది, మనం జాయింట్ చేసుకోవాలి. బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టుగా నేను స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తున్నానండి. బాగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఇన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళకి ఈ క్లాస్ కూడా అవసరం లేదు. సరేనండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ క్లాసు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా నేను కటింగ్ చేసినప్పుడు ఈ కటింగ్ వీడియో కూడా మీకు ఆల్రెడీ నేను షేర్ చేసి ఉన్నాను. అప్పుడు డాట్స్ మార్కింగ్ అన్నది మీకు నేను చూపించాను అనమాట. ఒకవేళ మనకి ఏ డాట్స్ మార్కింగ్ లేవు, కటింగ్ చేసుకున్నాం, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్క్స్ పెట్టాలన్నప్పుడు నేను కటింగ్ చేస్తున్న బ్లౌజు 38 సైజ్ అనమాట. సరేనండి. ఇప్పుడు మీడియం సైజులోకి వస్తుంది. ఈ డాట్స్ దగ్గర ఎవరికైనా ఒకటే పద్ధతి చూడండి. ఇక్కడి నుంచి 2.5 ఇంచీలు ఫస్ట్ మనం వదిలేస్తాం, చిన్న సైజు వాళ్ళకి, మీడియం సైజు వాళ్ళకి. సరేనా. బాగా గుర్తుపెట్టుకోండి, శ్రద్ధగానే వినండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఈ కట్ట దగ్గర నుంచి 2 ఇంచీలు మాత్రమే మార్క్ చేస్తాము. బాగా చిన్న సైజు, బ్రెస్ట్ సైజు బాగా తక్కువగా ఉంది, 34 చెస్ట్ లూజ్ సైజు వరకు. అక్కడి నుంచి 40 సైజు వరకు 2.5కి మార్కింగ్ చేస్తాం. అది కొంతమందికి 42 ఇంచీలు అన్నా సరే 2.5కే చేస్తాం, బ్రెస్ట్ సైజు మీడియంగా ఉన్నప్పుడు. అలా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచీలు, మళ్ళీ ఈ 3 ఇంచీల దగ్గర నుంచి 3 ఇంచీలు, అంతే. ఈ 3 పద్ధతుల్లోనే ఏ ఆడవాళ్ళకన్నా సరే మనం డాట్స్ అన్నది స్టిచ్చింగ్ చేస్తాం. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి 2 ఇంచీలు అన్నది ఎవరికైనా ఒకటే, 2 ఇంచీలు అన్నది ఎవరికైనా 2 ఇంచీలకి. సరేనా. దాని తర్వాత ఇక్కడ ఎల్ షేప్, కార్నర్ షేప్ ఉంటుంది చూసారా, అక్కడి నుంచి 6 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టాలి. దాని తర్వాత ఇంకో 6 ఇంచుకి ఇంకొక మార్కింగ్ అన్నది పెట్టాలి. సరేనా. ఈ కార్నర్ దగ్గర నుంచి 6 ఇంచుకి ఒక మార్కింగు, 6 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టాలి. పెట్టి ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి, దీనికి ఈ 2 మార్కింగ్లకి కట్స్ పెట్టాలి. సరేనా. ఇప్పుడు కట్స్ పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా లైన్లు గట్రా గీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకంతే, జస్ట్ ఇలా కట్స్ అన్నది చూసారు కదా, ఇటువైపు కూడా కట్స్ వచ్చాయి కదా, జస్ట్ ఇలా కట్స్ పెడతాం. కట్స్ పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి మార్కింగ్లు చేసింది రాంగ్ సైడ్ వైపు కాబట్టి ఇది రాంగ్ సైడ్ అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా ఓపెన్ చేసుకుని ఇది రాంగ్ సైడు, అలాగే ఇది రాంగ్ సైడ్. ప్లెయిన్ బ్లౌజ్కి ఎక్కువగా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సరేనా. ఇప్పుడు ఇక్కడ మనకి డాట్స్ ఇటువైపు వేసుకోవాలి. నేను ఇటువైపు వేసి క్లియర్గా చూపిస్తాను చూడండి. దాని తర్వాత అటువైపు వెంటనే వేసేసుకో, సేమ్ టు సేమ్. ఇప్పుడు ఈ కింద ఉన్న మెయిన్ డాట్స్ 2ని కలిపి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది, అదే సెంటర్ పాయింట్ అనమాట. సరేనా. ఈ 2 కట్స్ని కలిపి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఒక ఫోల్డింగ్ వచ్చింది చూసారా, ఇక్కడ కింద నుంచి ఏ సైజు వాళ్ళకన్నా సరే 2.5 ఇంచులు డాట్ పొడవు వేసుకోవాలి. సరేనా. ఇప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా
మార్కింగ్ గీసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయండి. ఇక్కడ లాక్ చేయాలి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ కట్ట ఉంది చూసారా, ఈ కట్ట దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకొని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసినప్పుడు ఈ 2 అంచులు ఒకదాని మీద ఒకటికి సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా చూసుకోండి, ఇలా ఒకదాని మీద ఒకటి సమానంగా వచ్చేటట్టు చూస్తే ఇలా ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కూడా 2.5 ఇంచీల పొడవే ఉండాలి, ఏ సైజు వాళ్ళకన్నా సరే. ఇక్కడ ఏదో ఒక నెంబర్ నుంచి చూసుకుంటే 2 గీతల వరుస తీసుకుంటే సరిపోద్ది, అంటే 1/4 ఇంచ్ అనమాట. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/4 ఇంచ్ తెలియకపోతే ఇక్కడి నుంచి ఇలా స్టిచ్ చేసినప్పుడు ఈ పాదం అంచుకి ఈ ఫోల్డింగ్ వస్తుంది. ఇది కూడా పాదం ఖర్చు అన్నా ఒకటే, 1/4 ఇంచ్ అన్నా ఒకటే. చూసారు కదా, ఈ రకంగా 2 డాట్స్ వేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని ఇలా అన్నప్పుడు ఇక్కడ మధ్యలో చేసి 2 డాట్స్కి మధ్యలో చేసి ఒక చెస్ట్ పాయింట్ అన్నది ఇలా క్రియేట్ అవుతుంది వీ షేప్లోని. అక్కడ పట్టుకోండి. పట్టుకుని ఈ 2 కట్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 కట్స్ దగ్గర ఇలా 2 కట్స్ని కలిపి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ చెస్ట్ పాయింట్ని ఈ ఫోల్డింగ్ని ఇలా పట్టుకుంటే ఈ డాట్ ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా 4 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ కట్ ఉంది చూసారా, ఇది 1/4 ఇంచ్ మార్జినే ఉంటుంది. ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. అంతే, ఇంత ఈజీగా డాట్ వేసుకోవచ్చు. అంతే తప్ప ముందు గీతలు అవి గీసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా మనం షేప్ అన్నది వేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకన్నా సరే షేప్ స్టిచ్చింగ్ చేసుకునే పద్ధతి ఇదే రకంగా ఫ్రంట్ వైపు రెండో వైపు కూడా ఇప్పుడు ఎన్ని అయితే పొడవుతో మనం మార్కింగ్ చేస్తామో అంతే పొడవుతో మనం స్టిచ్చింగ్ అన్నది సేమ్ టు సేమ్ చేసుకుంటూ వచ్చేయాలి. నేను ఇది కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ల గురించి చూపిస్తాను. ఇప్పుడు షేప్ బెల్ట్లు అంటే షేప్ బెల్ట్లకి కింద అంచులు 2 సమానంగా ఉండేటట్టు చూసుకుని ఇలా కరెక్ట్గా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు షేప్ బెల్ట్ని కూడా సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి గోరుతోని కొద్దిగా ఇలా కుట్టు దగ్గరికి ఇలా నడిపితే మీకు ఫినిషింగ్ అన్నది ఈజీగా వస్తుంది. దీన్ని ఇలా వెనక్కి తిరిగేయండి. ఇలా వెనక్కి తిరిగేసి కరెక్ట్గా ఈ పాదం ఖర్చు తెలుసు కదండి, పాదం ఖర్చు అంటే పాదం అంచుని ఈ ఫోల్డింగ్ రావడాన్ని పాదం వరుస అంటాం. ఇక్కడ నుంచి ఒక స్టిచ్ వేయండి. ఇటువైపు అవసరం లేదు ప్లెయిన్ బ్లౌజులకి, అయినా సరే బిగినర్స్ అయితే కనుక ఇంక ఇలా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇదే రకంగా ఈ షేప్ బెల్ట్ని కూడా రెడీ చేసేసుకోండి. 2 షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా ఇలా పరుచుకుని ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక కటింగ్ చేసి 2 షేప్ బెల్ట్లు ఒకే సైజులో ఉండేటట్టుగా ట్రిమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇటువైపు ఒకటి ఇలా ఇటువైపు ఒకటి షేప్ బెల్ట్ని జాయింట్ చేసేసుకోవాలి. షేప్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు ఇది చూడండి, ఇక్కడ నుంచి మనం ఒక కొన కనీసం ఈ షేప్ బెల్ట్ కొన 1/4 ఇంచ్ అన్నా సరే ఇలా వదిలేయండి. ఈ కొన వైపు వదలకపోతే ఇలా కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ కుట్టు పడేటప్పటికి షేప్ బెల్ట్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ మనకి క్రాస్ వచ్చింది కాబట్టి షేప్ ఇవ్వడం వల్ల ఒక 1/4 ఇంచ్ అన్నది ఇలా వదిలేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇది ఎగ్జాక్ట్గా పాదం ఖర్చు వెడల్పు స్టిచ్చింగ్ ఉండాలి. అంటే ఈ అంచు పాదం అంచుకు ఉండాలి. పాదం వరుస ఖర్చు కుట్టు నేర్చుకుంటే బ్లౌజులో ప్రతిదీ యూజ్ అయ్యేది అదే. సరేనండి. దాని తర్వాత ఈ డాట్ని ఇలా సమోసాలాగా ఇలా చూసారు ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. డాట్ మొత్తం ఈ క్లాత్ మీద కుట్టు పడకూడదు. ఇది ఇలా ఫోల్డింగ్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఈ ఫోల్డింగ్ మీద ఇక్కడ మాత్రమే ఒక పాదం ఖర్చు వరుస మాత్రమే కుట్టు పడుతుంది. ఇలా ఓపెన్ చేసి ఇంతవరకు రెడీ చేసి ఉంచుకోండి. దాని తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్లు కూడా ఈ షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే రకంగా 1/4 ఇంచ్ ఇక్కడ వదిలేసి ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత
ఎక్స్ట్రాగా ఏవైనా సైడ్ని మిగిలితే షేప్ బెల్ట్ కటింగ్ చేసి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇది బిగినర్స్కి చాలా చాలా అవసరం అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి చంక కుట్టు దగ్గర నుంచి ఇక్కడ చూసారా చంక భాగం అంచును చూసారా, ఇక్కడ నుంచి ఇది ఇలా పెడితే కింద బ్యాక్ సైడ్ అంచు ఫ్రంట్ వైపు అంచు పర్ఫెక్ట్గా సరిపోవాలి. ఇది చాలట్లేదు ఎక్కువ తక్కువలు వస్తుంది అని చూసారా, మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలట్లేదు ఎక్కువ తక్కువలు వస్తుందంటే ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఇలా తగ్గిపోయింది అనుకోండి, ఇక్కడ మనం ఎక్కువ ఖర్చు తీసుకుని ఉంటాం, పాదం ఖర్చు కాకుండా మీరు ఎక్కువ తీసుంటారు. అప్పుడు ఆ కుట్టు విప్పి పై భాగం వైపుకి అంచుకు వేయాలి కుట్టు, సరేనా. ఒకవేళ ఎక్కువైపోయింది అనుకోండి, ఇది మరి అంచు కుట్టు వేసేసి ఉంటారు, కొద్దిగా పట్టుకుని ఇప్పుడే కొద్దిగా స్టిచ్ చేస్తే ఇది తగ్గిపోద్ది లెంత్. అలా ఇప్పుడే మీరు అడ్జస్ట్మెంట్లు అన్నవి చేసుకోవాలి. అదే రకంగా రెండో వైపు కూడా ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా కొలుచుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత ఈ పాదం వరుస అని పద్ధతి ప్రకారంగా మీరు ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తారో రెండు వైపులా ఒకే ఖర్చుతోని ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అసలు ఎప్పుడు రావు అనమాట. స్టార్టింగ్లో కూడా రావు. ఇప్పుడు చూసారా ఇది కూడా సరిపోయింది. అలాగే ఫ్రంట్ పార్టు షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని చూసుకుంటే రెండు అంచులు కూడా రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా సమానంగా సరిపోవాలి. ఈ కింద అంచు ఇటువైపు మెడ దగ్గర అంచు అలాగే ఈ డాట్స్ ఎదురెదురుగా రావాలి. షేప్ బెల్ట్ కుట్లు కూడా ఇలా ఎదురెదురుగా రావాలి, సరేనా. ఇలా వస్తే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పటి వరకు మీరు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినట్టు, సరేనండి. ఇప్పుడు ఇలా మనం రైట్ సైడ్ పై భాగం వైపు వేసి పెట్టుకున్న తర్వాత హుక్ బెల్ట్ ఎటువైపు వేసుకోవాలన్నది చూసుకోవాలి. కొంతమంది రైట్ సైడ్ వేసుకుంటారు, కొంతమంది లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు. ఎటువైపు అయినా పర్వాలేదు, సరేనండి. చాలా వరకు ఎక్కువ మంది హుక్ బెల్ట్ అన్నది లెఫ్ట్ సైడ్ని వేసుకుంటారు, సరేనా. ఇది హుక్ బెల్ట్కి, ఇది ఐ బెల్ట్కి. చూడండి ఇలా సరిపోయిందా లేదో చూసుకోండి. అటువైపు ఇటువైపు కొద్దిగా ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి, సరేనా. ఇది పక్కన పెడదాం, ఇది హుక్ బెల్ట్కి యూస్ చేద్దాం. ఇప్పుడు ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఈ ఓపెన్ వైపు అంచుకు పెట్టుకోవాలి. ఇలా అంచుకు పెట్టుకుని కనీసం 1 ఇంచ్ అన్నా సరే, అంటే 1/2 ఇంచ్ అన్నా సరే మనం ఎక్కువ పెట్టుకుని మొత్తం షేప్ బెల్ట్కి ఇలాగ ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ కరెక్ట్గా పాదం ఖర్చు అంతా స్టిచ్చింగ్ చేసుకుంటూ పై వరకు వచ్చేయాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేస్తే మీకు షేప్ బెల్ట్ లెవెల్లోని చక్కగా ఇది ఫోల్డ్ అయ్యి ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ కుట్టిన దగ్గర కొద్దిగా గోరుతో ఇలా అనండి ఫినిషింగ్ బాగా వస్తుంది, సరేనా. దాని తర్వాత ఇలా వెనక వైపుకి తిరిగేసి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని కరెక్ట్గా ఇలా రాంగ్ సైడ్ వైపుకి పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుంటే ఈ ఫోల్డింగ్ అంచంటే స్టిచ్చింగ్ చేసుకుంటే పైనుంచి కింద వరకు ఒకటే ఫోల్డింగ్ ఉండి ఫినిషింగ్ బాగుండి కుట్ట అన్నది స్ట్రైట్గా వచ్చి మీకు హుక్ బెల్ట్ అన్నది ఒకటే లెవెల్లోకి వస్తుంది. ఈ పద్ధతి ప్రకారంగా మీరు హుక్ బెల్ట్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే, సరేనా. ఇప్పుడు స్టిచ్ చేసేద్దాం. చూసారు కదా ఎంత అందంగా లెవెల్గా వచ్చిందో. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ వైపు ఒకటే లెవెల్లోకి లైన్ వచ్చి మనకి ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత ఈ నెక్ అంచును చూసారా, ఈ అంచు అంటే ఇలా కటింగ్ చేసి తీసేయండి, సరేనా. ఇప్పుడు ఐ బెల్ట్, ఈ ఐ బెల్ట్కి ఇలా ఓపెన్గా ఉన్న అంచుల్ని ఇటువైపు ఉంచి ఇలా పెట్టి ఈ అంచులకి పైన నెక్ దగ్గర కనీసం 1 ఇంచ్ అన్నా సరే 1/2 ఇంచ్ అన్నా సరే, అంటే మీరు నెక్ని ఇలా పరిచినప్పుడు ఈ రౌండ్ కూడా రౌండ్ కన్నా పైకే ఈ హెమ్మింగ్ అంటే ఈ ఉక్కు బెల్ట్ అన్నా ఐ బెల్ట్ అన్నా ఉండాలన్నమాట. చూసారు కదా ఇది ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా కుట్టాలి. ఇది చూస్తున్నారు కదా కుట్టు అనేది రైట్ సైడ్ వైపుకి పై భాగం వైపుకి వస్తుంది. ఐ బెల్ట్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా పాదం వరుసన ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకుని దీనికన్నా షేప్ బెల్ట్ కన్నా 1/2 ఇంచ్ మాత్రమే ఎక్కువ ఉండేటట్టు చూసుకుని ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసి దాని తర్వాత ఈ పీస్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టు దీని మీదకి వచ్చి ఇక్కడ లాక్ చేసేటట్టుగా కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు దీన్ని ఈ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే మీకు ఈ ఫోల్డింగ్ ఇలా ఓపెన్ అయ్యి ఇలా షేప్ బెల్ట్తో పాటు సమానంగా ఇలా ఫినిషింగ్ అన్నది ఇలా వేస్తుంది, సరేనా. ఇప్పుడు ఈ కుట్టు దగ్గర కొద్దిగా గోరుతోని ఇలాగ లాగండి, ఇలా అయితే మీకు ఫినిషింగ్ బాగుంటుంది, సరేనా. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి జస్ట్ ఇలా పెట్టి
ఈ ఫోల్డింగ్ మీదే స్టిచ్చింగ్ చేసుకుంటే ఐ బెల్ట్ కూడా అంతే ఫినిషింగ్గా మీకు వస్తుంది. సరేనా? ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి ఈ ఫోల్డింగ్ని ఇలా పెట్టి ఇక్కడ ఇలా స్టిచ్ చేసి అడ్డుగా స్టిచ్ చేసుకుని మళ్ళీ ఇటువైపు స్టిచ్చింగ్ అన్నది ఫోల్డింగ్ అంచంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుని ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో మళ్ళీ అటువైపుకి వచ్చేసే వరకు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ని ఇలా ఈ కుట్టు వరకు, కుట్టు కనిపించకుండా కరెక్ట్గా కుట్టు మీదకి ఇలా పెట్టాలి, అంతే. ఐ బెల్ట్ అన్నది ఎంత అందంగా మీకు ఫినిషింగ్ వచ్చిందో ఇప్పుడు ఈ నెక్ అంచుకి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేస్తే సరిపోద్ది. కానీ మీకు ఏమైనా కటింగ్ చేసేట డౌట్ ఉంటే కనుక ఇలా కింద నుంచి ఐ బెల్ట్ మీద ఇలా హుక్ బెల్ట్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి నీట్గా ఐ బెల్ట్, ఈ హుక్ బెల్ట్ ఉంది చూసారు, హుక్ బెల్ట్ అంచు అంటే ఐ బెల్ట్ని కటింగ్ చేసేయండి మిగిలిన దాన్ని, అంతే. చూసారు కదా, ఈ రకంగా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టి చూస్తే కనుక మీకు ఇలా కరెక్ట్గా ఐ బెల్ట్ ఎంత వెడల్పు ఉందో హుక్ బెల్ట్ దానిపైకి పర్ఫెక్ట్గా వెళ్ళి ఉండాలి. కిందన పైన కూడా మీకు ఎక్కువ తక్కువలు రాకూడదు. అలాగే షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ కుట్లు ఆపోజిట్లో కనిపించాలి, హుక్ బెల్ట్లో ఆపోజిట్లో ఎదురెదురుగా కనిపించాలి. సరేనండి? ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మీకు ఫినిషింగ్ బాగా వచ్చినట్టే. ఇంకొక విషయం మీకు చెప్పే విషయంలో నేను మీకు మర్చిపోయాను, టాప్ స్టిచ్ వేయడం. ఎప్పుడైతే బ్యాక్ సైడ్ మీరు కొలుచుకున్నారో దాని తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకున్న తర్వాత ఇక్కడ నుంచి షేప్ బెల్ట్కి టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా, సరేనండి? ఇది హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేయక ముందే మీరు ఈ టాప్ స్టిచ్ని వేసేసుకోండి, ఇప్పుడైనా పర్వాలేదు. సరేనండి? దాని తర్వాత హుక్ బెల్ట్ ఐ బెల్ట్లు వేసేసుకోండి. మీకు చూసారు కదా, ఈ టాప్ స్టిచ్ కూడా ఎదురెదురుగా అందంగా క్లియర్గా రావాలి. ఇలాగా ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి, మీకు ఫినిషింగ్ బాగుంటుంది. ఇదే పద్ధతిలో మీరు ఫస్ట్ నుంచి నేర్చుకున్నారు అంటే కనుక లైనింగ్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా ముందు ఫినిషింగ్గా స్టిచ్చింగ్ అన్నది వస్తుంది. సరేనండి? ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ అన్నది స్టెప్ బై స్టెప్ ఎంత వివరంగా చూపిస్తే కనుక మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉండుంటే కనుక ఈ ఒక్క వీడియోతోనే మీకు స్టిచ్చింగ్ అన్నది వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతా. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.